హలో ఫ్రెండ్స్, ప్రజాపాలన అప్లికేషన్లు ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తెలంగాణ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరిలోపు అర్హత కలిగిన వారిని లిస్టులుగా రిలీజ్ చేయనుంది. పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు 6 హామీలను ఇచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు 6 హామీలను అమల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పింది. అందులో భాగంగా మొదటనే హామీ అయిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. మిగిలిన పథకాల కోసం ఇటీవల ప్రజాపాలనను జరిపింది. అందులో ప్రతి ఇంటి వివరాలు, హామీల అర్హత సమాచారం సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రజాపాలన తెలంగాణ అంతటా డిసెంబర్ 28 నుండి ఈ నెల 6 వరకు జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్లను రాష్ట్ర ప్రభుత్వం సిస్టంలో అప్డేట్ చేసి ఎవరెవరు ఏ పథకానికి అర్హత ఉన్నారో అని ఈ నెల చివరి వరకు ఒక లిస్ట్ రిలీజ్ చేయనున్నట్టుగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల టైం తీసుకుంటుంది. లిస్టు వచ్చిన తర్వాత అర్హత కలిగిన ప్రజలకు ఆ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో అప్లికేషన్స్ చేసుకుంటారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.